నమస్తే, వెల్కమ్ టు NHTV. గత నెల ఏప్రిల్ 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం, యుద్ధ సన్నాహాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే భారతీయుల్లో చాలా మందిలో సరే వాళ్ళు దాడి చేశారు కదా, మన ప్రజలను చంపేశారు కదా, రివెంజ్ స్ట్రైక్ ఎప్పుడు, ప్రతీకారం ఎప్పుడు అని పదే పదే చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కానీ భారత ప్రభుత్వం కానివ్వండి, మన సైన్యం కానివ్వండి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముందు ఒక్కొక్కటి నరుక్కుంటూ వస్తుంది. అయితే తాజాగా మే 9న మోదీ గారు రష్యా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ పర్యటనని రద్దు చేసుకున్నారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు వెళ్తారనుకున్నారు, డిఫెన్స్ మినిస్టర్. ఆయన కూడా వెళ్ళడం లేదు. ఆయన కూడా రష్యా పర్యటన రద్దు చేసుకున్నారు. అక్కడ విక్టరీ డే పెరేడ్ జరగబోతుంది. దీనికి పుతిన్ గారి ఆహ్వానం మేరకు వెళ్లాల్సి ఉండేది, కానీ వెళ్ళడం లేదు. దాన్ని రద్దు చేసుకున్నారు. సో దానికి బదులుగా రాజ్నాథ్ సింగ్ గారి ప్లేస్లో సంజయ్ సేత్ వెళ్తున్నారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్. ఆయన వెళ్తున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు భారత ప్రభుత్వం తరపున. రష్యా కూడా ఈ దాడుల్ని ఖండించింది. మీకు మా మద్దతు ఉంటుందని చెప్పి ఇప్పటికే పుతిన్ గారు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు అందరికీ ఏమొస్తుందంటే, ఏం చర్చించుకుంటున్నారంటే, మే 9ని కానీ లేదా 9 కంటే ముందు కానీ రివెంజ్ స్ట్రైక్ ఉంటుంది. ఆ స్ట్రైక్ ఎలా ఉంటుంది, ఎక్కడ కొడతారు, ఎలా కొడతారు అనేటువంటిది ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే కనిపిస్తోంది. కొట్టేటువంటి అవకాశం ఉందా, ఒకవేళ కొడితే ఎక్కడ, ఆర్మీ పైన కొడతారా లేకపోతే టెర్రర్ స్థావరాలపై కొడతారా అనేటువంటి డిస్కషన్ నడుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కాస్త మాట్లాడదాం. నాతో అందుబాటులో ఉన్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మాధవపతి కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే. నమస్కారం. ఈ మే 9 అనే ఏదో డేట్ కనబడుతోంది. దీన్ని మనం ఊహించడం ఇదంతా కూడా కేవలం స్పెక్యులేషనే. ఎందుకంటే ఈ ఆర్మీ ఎప్పుడు ఏం చేస్తుందో లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ లోపల ఉన్నటువంటి సోల్జర్స్ కూడా తెలియదు అని చెప్తూ ఉంటారు. ఇట్స్ కేవలం ఒక ప్రెడిక్షన్ మాత్రమే. మోదీ గారు రష్యా టూర్ రద్దు చేసుకోవడం, రాజ్నాథ్ సింగ్ గారు రద్దు చేసుకోవడం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? డేట్స్ అంటే ఏమీ ఉండవండి. ఒకసారి రక్షణ దళాలకి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారన్న వార్త వచ్చింది ప్రభుత్వం నుంచి. సో దానికి తగ్గ ప్లాన్స్ ఉంటాయి, ఆల్రెడీ ప్లాన్స్ ఉంటాయి. ఎప్పుడు ఏమిటి ఎలా అన్నది వాళ్ళు ఆలోచించి చేస్తారు. ఇందాక మీరు అన్నట్టు డెఫినెట్గా ఈ అంశానికి కేంద్ర బిందువు మూలం ఏమిటి? తీవ్రవాదమేగా. అన్యాయంగా పుట్టబెట్టుకుంటాం 50 ఏళ్ళ నుంచి. ఈ రోజు ఘటన ఒక దారుణమైంది, పెహల్గాంలో జరిగింది. ఇలా 50 ఏళ్ళ నుంచి అవుతున్నాయి. పుల్వామా అనివ్వండి, అంతకుముందు యూరి అనివ్వండి, ఇలా అవుతూనే ఉంది. సో ఎక్కడొక్కడ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ కావాలి. పాకిస్తాన్ అన్ని రేఖలు దాటేసింది. సో పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళ తీవ్రవాద కేంద్ర అసెట్స్ అంటాం కదా, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ కానివ్వండి, వాళ్ళ నాయకత్వం ఎవరైతే, అతి ముఖ్యమైనది మాస్టర్ మైండ్ ఎవరైతే ఈ మతోన్మాదాన్ని, భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారో, ఏం ఇరుగు పొరుగు పచ్చగా ఉండటం ఇష్టం లేదా? ఎన్నాడు మతమౌఢ్యం? కేవలం భారత్ కాదండి, అన్ఫార్చునేట్లీ మనం హిందువులతో యుద్ధం చేస్తున్నామన్న మతమౌఢ్యాన్ని, మత ద్వేషాన్ని 50 ఏళ్ల నుంచి రెచ్చగొడుతూ వచ్చారు. మీరు చూడండి, పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్లో ఎక్కడ భారత్ అనే పేరు ఉన్నా వాళ్ళందరినీ వీళ్ళు హిందువులు అంటుంటారు. మనమేమో లౌకిక రాజ్యం, అందరూ ఉన్నాం ఇక్కడ, అందరూ దేశం కోసం బాధపడుతున్న వాళ్ళమే, కష్టపడుతున్న వాళ్ళమే. ఎవరి భూమిగా వాళ్ళు పోషిస్తున్నారు. సో దౌత్యపరంగా, వాణిజ్యపరంగా ఇండస్ వాటర్ ట్రీటీ మేము ఆపేస్తాము, ఆ తాళం చెవి మా దగ్గర పెట్టుకుంటాము అని నిర్ద్వందంగా చెప్పేశాము. ఇంకా మిగిలింది చిట్ట చివరిది మిలిటరీ ఆప్షన్. సో దాని అవసరం ఎంతవరకు ఉంటుందన్నది పరిస్థితిని బట్టి లెక్కగట్టి వేటి మీద ఎట్లా కొట్టాలి అన్నది కమాండర్స్ ఉన్నారు, చీఫ్స్ ఉన్నారు. వాళ్ళు ప్లాన్ చేసి దానికి తగ్గట్టు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తారు. 24 గంటలు ప్రభుత్వ అధికారులు, టాప్ లీడర్షిప్ అంటాం కదా, ప్లస్ మిలిటరీ టాప్ లీడర్షిప్ వాళ్ళలో వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు. దానికి తగ్గట్టు సరైనటువంటి సమాధానం చెప్తారు. ఆ శక్తి, యుక్తి రెండు మన దగ్గర ఉంది. ఇప్పుడు మనం నేరుగా పాకిస్తాన్ ఆర్మీ క్వార్టర్స్ పైన దాడి చెయ్యరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, మా ఆర్మీని టచ్ చేస్తే, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని టచ్ చేస్తే మాత్రం మేము న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తామని చెప్పారు. సో ముందుగా అలాంటి ప్రయత్నం భారత్ చేయకపోవచ్చు. మనం గత డిస్కషన్లో కూడా మాట్లాడుకున్నాం. ఒక 42-45 స్థావరాలను ఐడెంటిఫై చేశారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంపుల్ని, శిక్షణ శిబిరాల్ని ఐడెంటిఫై చేసాం. ఒకళ్ళు చేస్తే గీస్తే కనుక ఆ టెర్రర్ క్యాంప్స్ మీద దాడులు చేసే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారు.
కానీ టెర్రర్ క్యాంప్స్ ఎప్పుడైతే ఈ వాతావరణం, ఈ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందో అక్కడ ఉన్నటువంటి క్యాంప్స్ అన్నింటిని కూడా వాళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఆర్మీ షెల్టర్లోకి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ అటాక్ చేసిన ఉపయోగం ఏమైనా ఉంటుందా? కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. దాని ట్రైనర్స్ ప్లస్ టెర్రరిస్టులు, అతి ముఖ్యంగా ఈ లష్కర్ ఏ తోయిబా కానివ్వండి, ఈ జైషే మొహమ్మద్, జమాతుల్ దవా, వాటి లీడర్షిప్ వాళ్ళు సేఫ్ జోన్లోకి వాళ్ళని లాగేసుకుంటుంది ఆర్మీ, నో డౌట్. అది బంకర్స్ లోనే ఉంటారా వాళ్ళు, లేకపోతే దేశం దాటేసే ఉంటారా, అవతల సేఫ్ కంట్రీస్ ఏమన్నా ఉంటే మద్దతు కలిపి అక్కడికి పంపించేసి ఉంటారా? సో అదైతే ఉంటుంది. పీఓకేలో ఉన్నటువంటి ఈ శిక్షణ శిబిరాల్లో ఎవరు ఉండరు. పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి భారత సామర్థ్యం తెలుసు కాబట్టి అక్కడ అటాక్ చేస్తే ఏం జరుగుతుంది, నష్టం అనేది కేవలం ఇంతవరకు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలియవు. తెలుసునండి, మన టెక్నాలజీతో మనకున్న పరిజ్ఞానంతో మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉంటాయి, అన్నీ తెలుస్తాయి. కానీ కేంద్ర బిందువు టెర్రరిజం. సో ఆ టెర్రరిజంకి మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ ట్రైనింగ్ కేంద్రాలు ఒకటి, ఇవి కాక వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఆ హెడ్ క్వార్టర్స్ ని ఎసెట్స్ కింద గుర్తించాలి. ప్లస్ వాళ్ళకి లాజిస్టిక్స్ సప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ గా కాదు, ఇవన్నీ చేస్తోంది ఐఎస్ఐ అండ్ ఆర్మీ, వాళ్ళ ద్వారా అవుతుంది. సో కేవలం ఏదో జల్లెడ పడ్డట్టు ఆర్మీ ఐఎస్ఐ విడివిడిగా పెట్టి తీవ్రవాదులు విడిగా అట్లాంటి ఉండదు. పాకిస్తాన్ అన్నీ కలిసే ఉంటాయి. ఇంకా చాలా టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా చాలా అన్యాయంగా మదర్సాల అడుగున, ప్లేస్మెంట్ లో బేస్మెంట్ అంటాం కదా, ఇక్కడ హాస్పిటల్స్ అడుగున, స్కూల్స్ అడుగున, చుట్టుపక్కల, అంటే పైకి ఏదన్నా బాంబింగ్ కానీ అటాక్స్ కానీ జరిగితే వీళ్ళు కావాలని స్కూల్ని కొట్టారు, హాస్పిటల్స్ ని కొట్టారు, ఇట్లాంటి కుయుక్తులు, చండాలమైన పనులు. అంటే ధైర్యంగా 1 to 1 యుద్ధం చేయడం అనేది ఉండదు. వాళ్ళకి తెలుసు శత్రువు బలవంతుడని కదా, అటువంటి రిస్క్ తీసుకోరు. అన్ని దొంగసాటు పనులు. అందుకని ఇంటెలిజెన్స్ చాలా అవసరం. చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేసి ఆ తీవ్రవాద కేంద్ర బిందువు దానికి ఆర్థికంగా ఇప్పుడు ఎలాగూ ఐఎంఎస్ ద్వారా ప్లస్ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గ్రే లిస్ట్ లో పెట్టడం, ఇవన్నీ మూలాలు వస్తున్నాయి వాళ్ళకి, ఆర్థిక మూలాలు. వెపన్ అంటూ ప్రయోగించాలి అంటే వీళ్ళ జిహాదీ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రయోగించాలి, ఐడెంటిఫై చేయాలి. కానీ అక్కడ ఏ టెర్రరిస్టు ఏ లీడర్ ఉండరు, వాళ్ళందరూ చాలా సేఫ్ జోన్స్ వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ గతంలో కూడా ఉరి స్ట్రైక్స్ చేశారు, బాలాకోట్ స్ట్రైక్స్ చేశారు, మనం 65 యుద్ధం చూసాం, 71 యుద్ధం చూసాం. కుక్కతో ఒక వంకరలాగా పాకిస్తాన్ బుద్ధి మారదు. కానీ ఎప్పుడైతే ఒక మేజర్ స్ట్రైక్ ఆ మూలాల్ని కట్ చేసామో, రూట్స్ని కట్ చేసామో, అప్పుడు డెఫినెట్గా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మసూద్ అజర్కి అక్కడ 4 అంచెల భద్రత, రెగ్యులర్గా ఉండేటువంటి సెక్యూరిటీ కంటే వాడి పర్సనల్ సెక్యూరిటీతో కాకుండా పాకిస్తాన్ ఆర్మీ వాడికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ కల్పిస్తుంది, 4 అంచెల భద్రత కల్పిస్తుంది. అండ్ అలాగే సందేహం లేదు మసూద్ అజర్కి కూడా అదే విధమైన సెక్యూరిటీ ఇస్తారు, దావూద్ ఇబ్రహీం కూడా అదే విధమైనటువంటి సెక్యూరిటీ ఇప్పుడు ఇంకా పెంచి ఉండొచ్చు. సయ్యద్ హఫీజ్ కూడా మన నేషనల్ న్యూస్ ఛానల్స్ లో చూపించారు. సయ్యద్ హఫీజ్ కూడా ఫోటోస్ లో అతను ఎక్కడెక్కడ అతని బిల్డింగ్ పరిసరాలు ఎలా ఉంటున్నాయి చూపించారు. 2 సార్లు ట్రై చేశారు మన వాళ్ళు హఫీజ్ సయ్యద్ని మట్టుబెట్టడానికి, 2 సార్లు కూడా వర్కౌట్ కాలేదు వేరియస్ రీజన్స్తో. దీనికి కారణం కూడా ఉంది కాళిదాస్ గారు, ఏంటంటే చైనా వాళ్ళకి సాటిలైట్ సపోర్ట్ చేస్తోంది. ఇక్కడ మన ప్రతి కదలిక, ప్రతి మూమెంట్ని కూడా పాకిస్తాన్కి అప్డేట్ చేస్తోంది. ఇది పెద్ద ఛాలెంజ్ లాగా కనిపిస్తోంది. మన యొక్క కదలికలు, మనం ఎక్కడ మిసైల్ ఏం చేస్తున్నాము, ఎక్కడ తీస్తున్నాము, మన లాజిస్టిక్స్ ఏవి ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా చైనా వాడికి చేరవేస్తున్నట్టుగా, అందుకనే మనం వాడిని అటాక్ చేయడానికి కూడా కష్టం అవుతుంది అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. దీనికి దీన్ని హ్యాండిల్ చేయాలంటారు? ఇప్పుడు చైనాని మనమేం కంట్రోల్ చేయలేము. అయితే ఇప్పుడు దానికి కౌంటర్ ఉంటాయి. ప్రతి మూమెంట్ని వాడు కూడా ఏమీ పసిగట్టలేడు. ఎందుకంటే శాటిలైట్స్ లేదా వాళ్ళ ఇంటెలిజెన్స్ భూమి తిరుగుతూ ఉంటుంది, సెటిలైట్ తిరుగుతూ ఉంటుంది. 24 గంటలకు సెటిలైట్ మానిటరింగ్ అనేది కొంచెం కష్టం. ఎక్కడో చోట లూప్ హోల్స్ ఉంటాయి, ఎక్కడో చోట ఉంటాయి, కొంచెం ఆ గ్యాప్స్ ఉపయోగించుకుంటారు. బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు చైనా మద్దతు అయితే ఉంటుంది. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా కానివ్వండి, ఇతర ఎలక్ట్రానిక్ సైబర్ అటాక్స్ కానివ్వండి, ఎందుకంటే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయి. అయితే వాళ్ళతో పోలిస్తే మనకి చాలా ఉంటాయి. మనం దేనికి టార్గెట్స్ ఏమిటి ఫిక్స్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి యుద్ధ తంత్రం ఉంటుంది. అది ఎట్లాగో ఎక్కడ బయటకు రాదు. సో ఖచ్చితంగా
ఎవరైతే మోస్ట్ ఎక్స్పీరియన్స్, శక్తి యుక్తి రెండు ఉంది, నాయకత్వం ఉన్నది, ప్రజల మద్దతు ఉన్నది. అండ్ అక్కడ దాకా వస్తే రాజకీయ పార్టీలన్నీ ఏకకంఠంతో మాట్లాడతాయి. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కరెక్ట్ టార్గెట్ ని ఐడెంటిఫై చేయటము, దాన్ని ధ్వంసం చేయడానికి కరెక్ట్ ఆయుధం అండ్ ప్లాట్ఫామ్ ని ఐడెంటిఫై చేయటం అన్నది యుద్ధ తంత్రంలో ఎప్పుడూ ఉంటుంది. బాలాకోట్లో అలాగే జరిగింది, ఈసారి కూడా ఇలాగే జరుగుతుంది. ఓకే కాళిదాస్ గారు, మీరు అన్నట్టుగా మే 9వ తారీఖు లోపు కానీ లేదా మే 9 తర్వాత కానీ అట్లాంటి డేట్స్ ఏమి స్పెక్యులేషన్ ఉండవండి. ఉండవు అది చెప్తున్నా, అది కేవలం ఒక స్పెక్యులేషన్ మాత్రమే. చేసిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే సంసిద్ధంగానే చేసిన ఆశ్చర్యం లేదు. ఎప్పుడు ఏం చేసినా కూడా ఏం చెయ్యాలో ప్రభుత్వానికి తెలుసు, మన సైన్యానికి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఉగ్రవాదాన్ని అంతమొందించాలనేటువంటి లక్ష్యంతోనే చేస్తారు. అదే టార్గెట్. అదే టార్గెట్. ప్రజల మీద ఎటువంటి ద్వేషం లేదు. అందరూ ఇప్పుడు సర్వేజనే సుఖినో భవంతు అన్నటువంటి వాక్యము ప్రపంచంలో మనం ఒక్కలమే వాడుతుంటాము. అక్కడ ప్రజల మీద ఎటువంటి మనకి ద్వేషం లేదు, అందరూ చల్లగా ఉండాలి. కాకపోతే నిరంతరం మనం ఒంటి మీద గాయాలు పెడుతున్న ఈ తీవ్రవాదానికి ఎక్కడో ఫుల్ స్టాప్ మాత్రం పెట్టాలి. ఇప్పటికీ ఆ సమయం ఆలస్యమైందని నేనైతే అనుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు అంతర్జాతీయ పరంగా చేసిన పనికి పాకిస్తాన్ సిగ్గుతో తల వంచుకుంటోంది. ఇదే అవకాశంగా తీసుకొని ఈ తీవ్రవాదాన్ని సమూలంగా పెకలించి వేస్తే మనము ప్రశాంతంగా అభివృద్ధి దిశగా వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్తారు. అప్పుడు సత్సంబంధాలు మళ్ళా నెలకొంటాయి. అది తర్వాత విషయాలు. ముందైతే జరగాల్సిన పని ఈ ఉగ్రవాదం పూర్తిగా క్యాన్సర్ ని కట్ చేసేయాలి, కూకటవేలతో సహా పెకిలించేటట్టుగా మన వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది స్ట్రైక్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారనేది మనకి మన సామాన్య ప్రజలు మనకు అక్కర్లేదు. బట్ అదంతా జాగ్రత్తగా చూసుకుంటే రాజుగారు 10 రోజుల నుంచి పరిణామాలు చూసుకుంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఇండస్ వాటర్ ట్రీట్ మొదలెట్టాం, మనం వాణిజ్యాన్ని పూర్తిగా ఆపేసాం. అట్లా అవి జరుగుతూనే ఉంటాయి ఒక పక్క. నెక్స్ట్ ఆయుధ ప్రయోగం ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఎలా అన్నది ఆలోచిస్తారు, దానికి తగ్గట్టే చేస్తారు. ప్రభుత్వానికి సైన్యానికి ప్రజలందరి మద్దతు ఉండాలి. అలాగే ఈ సమయంలో ఎవరు రాజకీయాలు కూడా చేయకూడదు, అది తప్పవుతుంది. పరిపూర్ణంగా మన దేశానికి మద్దతు మన ప్రజలందరిది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రజా సైన్యమే చాలా గొప్పది ప్రపంచం. ప్రజా మద్దతు, ప్రజా సైన్యం చాలా గొప్పది. సైన్యానికి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ప్రతి నిజమైన భారతీయుడు అలా గనక ఉంటే ఏ విజయాన్నన్నా మనం సాధించవచ్చు ఖచ్చితంగా. మనం ఎందుకంటే ధర్మం మన పక్షాన ఉన్నది కాబట్టి, దైవం మన పక్షాన, ధర్మం మన పక్షాన ఉంది కాబట్టి ఈ యుద్ధంలో మనం 100% గెలుస్తాం. లెట్స్ హోప్ ఫర్ దట్. థ్యాంక్ యూ కాళిదాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయచ్చు. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.